నిర్మల్ జిల్లాలో వరదలో చిక్కుకున్న పశువుల కాపర్ని రక్షించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. లక్ష్మణచంద మండలం మునిపల్లి గోదావరి కుర్రులో చిక్కుకున్న శంకర్ నాయక్ డ్రోన్ సహాయంతో టిఫిన్ మొబైల్ ఫోన్ పంపేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నించింది. అయితే డ్రోన్ సిగ్నల్ అందకపోవడంతో రెస్క్యూ టీం ప్రయత్నం విఫలమైంది. పశువుల కాపర్ని కాపాడుతామని నిర్మల్ జిల్లా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లాలో వరదలో చిక్కుకున్నటువంటి పశువుల కాపర్ని రక్షించేందుకైతే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అయితే అతనికి టిఫిన్ అదేవిధంగా తనకి సంబంధించినటువంటి మొబైల్ పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ సిగ్నల్స్ సరిగా అనుకూలించకపోవడంతో అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే విఫలమయ్యాయి. వరదలో చిక్కుకొని పశువుల కాపరి రక్షించేందుకు వారందరూ రెస్క్యూ టీమ్స్ అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. లక్ష్మణచంద మండలం మునివెల్లి గ్రామంలో ఉన్నటువంటి గోదావరి కుర్రులో శంకర్ నాయక్ పశువులు కాస్తూ ఉండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఆయన అందులో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. అతనికి టిఫిన్ అదేవిధంగా మొబైల్ ఫోన్ను పంపిస్తున్న డ్రోన్ త్రూ పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే సిగ్నల్స్ సరిగా లేని కారణంగా ఆ ప్రయత్నం విఫలమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. బట్ వరదలో చిక్కుకున్నటువంటి పశువుల కాపర్ని బయటకు తీసుకురావడానికైతే ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా అక్కడ రెస్క్యూ బృందాలు అన్వేషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్నటువంటి పశువుల కాపరి శంకర్ నాయక్ ను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు కలెక్టర్ ఇతర అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారు. వరద ఉధృతిలో చిక్కుకున్నటువంటి ఆ శంకర్ నాయక్ ను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అతనికి కొన్ని గంటలుగా అతను ఆ వరదలోనే చిక్కుకుపోయారు. ఎలాంటి అదేవిధంగా మొబైల్ ఫోన్ ని పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. డ్రోన్ త్రూ వాటిని పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ అక్కడ సిగ్నల్ అందకపోవడంతో ఆ ప్రయత్నం అయితే విఫలమైంది. బట్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా చెప్తూ ఉన్నారు శంకర్ నాయక్ ను ఎలా అయినా సరే రెస్క్యూ చేస్తామని.